నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా 4వ మహాసభల కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గంలో అనేక మంది జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దృష్టికి తీసుకువెళ్లి అక్రిడేషన్ తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని మరియు పూర్వ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాలు నాగార్జున సాగర్ కాలువల పక్కన ఇవ్వడం జరిగిందని ఆ స్థలాలు కూడా కోర్టు తగాదాలలో ఉన్నాయని ప్రతి జర్నలిస్టులకి సంపూర్ణ న్యాయం చేయాలని అనంతరం ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీడియా మిత్రులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాలువల పక్కన మొక్కుబడిగా ఇచ్చారు. ఆ స్థలాలకు ఇంతవరకు క్రమబద్ధీకరణ జరగలేదు. అది కోర్టు వివాదంలో ఉండటం వల్ల పరిష్కారం కావట్లేదు. గత గవర్నమెంట్లో ఇచ్చారని ఈ గవర్నమెంట్ ఇంతవరకు వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. జర్నలిస్టులుగా మేము చాలా అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు మా మిత్రులందరూ. వారిని ప్రభుత్వం గుర్తించి నందిగామ పట్టణంలో ఉన్న విలేకరులకు అక్రిడేషన్తో సంబంధం లేకుండా అన్ని రకాల పీడిఎఫ్, యూట్యూబ్, అదేవిధంగా అక్రిడేషన్ కలిగిన ప్రతి ఒక్క విలేకరుని ప్రభుత్వం వారు గుర్తించి స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఫెడరేషన్ తరఫున మనం అందరం గట్టిగా పోరాటం చేసి సాధించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కావున మిత్రులారా, నందిగామ విలేకరులు అందరూ ఏకతాటిపై నిలబడి ఈ యొక్క సంవత్సర కాలంలో మనందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు వచ్చే విధంగా మన వంతు కృషి చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.